హాయ్ గైస్, ఇది వచ్చేసి రామతీర్థ మందిర్ ఒడిస్సాలో ఉంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే నది, తర్వాత ఈ టెంపుల్. ఇక్కడే శివాలయం అన్నమాట. దీన్ని ఏమంటారు, రామతీర్థ టెంపుల్ శివాలయం అంటారు అనమాట. ఇది ఒక నది మాత్రం నాకు బాగా నచ్చిన పాయింట్. మీరు కూడా ఎవరైనా ట్రావెలింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒడిస్సాలో రామతీర్థ మందిర్ మర్చిపోవద్దు. ఈ లొకేషన్ మంచి లొకేషన్ అనమాట. బాగుంది. టూరిస్ట్ స్పాట్స్కి తర్వాత చాలా ఏమంటారు బాగుంది. ఫోటోస్ తీయడానికి కోసం, వీడియోస్ తీయడం కోసం చాలా మంచిది. చూపిస్తాను మీకు ఈ యొక్క లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, చూడండి. నాకైతే ఇక్కడ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ చెట్లు, పచ్చదనం, ఇటు చూసిన వాటర్ ఫ్లోయింగ్ నాకు బాగా నచ్చిందండి. ఈ యొక్క రాళ్ళు రప్పలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి చాలా అయితే నాకు బాగుంది. నేచర్‌తో ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడ లభిస్తది నాకు తెలిసినంత వరకైతే. చూస్తున్నారు కదా ఇటు చూసిన పచ్చదనం. ఈ వాటర్ స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ बाप रे बाप। उधर क्या क्या है? क्रोकोडाइल और हम्म హాయ్ అండి. ఇదిగోండి ఈ లొకేషన్‌లో వచ్చేసి మనము ఒక కాయిన్ పెట్టేసి మనం ఏమైనా కోరుకుంటే అది జరుగుతుందంట. ఈ యొక్క రామతీర్థ మందిరంలో ఇదొక స్పాట్. ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది. నేను మనస్ఫూర్తిగా ఒకటి కోరుకున్నాను అక్కడ రూపాయి పెట్టేసి. అట్లా హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ చేశాను. फोन अच्छा है ना? राम मंदिर किधर? राम तीर्थ मंदिर ये शिव मंदिर, शिव शिव मंदिर। चलो चलो राम तीर्थ टेंपल। మొత్తానికైతే మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. టాస్క్ ప్రకారం రామతీర్థ మందిర్‌ని చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్‌లో నుంచి, ఒడిస్సా నుంచి నెక్స్ట్ విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ ఉండిందో వెతుకుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో వచ్చేసి నేను ఇంకొక టూరిస్ట్ స్పాట్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. లైఫ్‌ని ఇలా ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎవ్రీ సెకండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ఇలా గ్రోత్ కోసం ట్రై చేస్తున్నానండి. మీ యొక్క ఆదరణ మాకు కావాలని కోరుకుంటున్నాను. బై.